ప్రపంచంలో ఎప్పుడూ కని విని ఎరగని రాబరీ జరిగింది. ఆర్బీఐ నుండి హైదరాబాద్ కు తీసుకొస్తున్న 500 కోట్ల రూపాయలని దొంగలించారు. విచిత్రం ఏమిటంటే అది దెయ్యాలు దొంగతనం చేశాయని చెప్పడం. మన ఇంటి మీద ఐటీ రైడ్ జరగబోతున్నాడు సార్. ఐటీ వాళ్ళు రైడ్ చేయడానికి వచ్చారు. డబ్బు మొత్తం స్కిప్ అయిపోయింది. మొన్న ముసలోడు పోయాడు కదా, అదే రోజు 100 కోట్లు పోయి. 100 కోట్లుంటే ఏగా బాహుబలి లాంటి సినిమాలు తీయచ్చు కదా బావా. కులకర్ణి, అనుకున్నంత పని చేశావు. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఏదో మిస్ చేశాను. డబ్బులు ఏమైపోయాయి? ఏం మాట్లాడుతున్నావురా? ఈ 500 వైరం చల్లవా? The game starts now. ఒక వారం రోజుల్లో వాళ్ళ అయ్యకు పైసలు చూపించకపోతే సువర్ణ నాకు దక్కదరా. ఆ డబ్బులో సగం అమౌంట్ నా ఇంటికి చేరాలి. డబ్బులైతే మీ దగ్గరే ఉన్నాయని నాకు తెలుసు. ఆ రోజు నైట్ ఏమైనా లగేజ్ తో గానీ కొన్ని మూటలు గానీ తీసుకెళ్ళడం చూసావా? ఆ రోజు సుమారు ఒక 10:30 అనుకుంటాను సార్. ఆ 100 crores వేస్ట్ పేపర్సేగా. 100 కోట్లు ఎత్తుకెళ్ళి పోలీసులు దొరకకుండా తిరిగే తెలివున్నోడికి 100 కోట్లు మార్చే తెలివి ఉండదంటారా సార్? ఇది కరెక్టే కదా. $100 కోట్లేండి సార్. నేను పుట్టాక 10 లక్షలు కూడా చూడలేదు సార్.